అక్కినేని అఖిల్ గారి లెనిన్ సినిమా మంచి విజయం సాధించింది. సో మనం చూసాం. సో మరి సినిమా రిలీజ్ అయ్యి దాదాపు 5 days కంప్లీట్ అయింది కాబట్టి ఈ 5 రోజుల వసూళ్లు ఎలా ఉన్నాయి? ఏ స్థాయిలో ఈ సినిమా వసూళ్లను రాబట్టింది? మరి 100 కోట్ల క్లబ్‌లోకి ఏమన్నా చేరుతుందా? చిరంజీవి గారు కూడా ట్వీట్ వేశారు. దాని ప్రభావం కలెక్షన్స్ మీద ఏమన్నా ఉంటుందా? సో ఈ లెనిన్‌కి సంబంధించి ఒకసారి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ నారాయణ రాజు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. సార్ ఎట్టకేలకు అఖిల్ గారు అయితే ఒక విజయాన్ని అయితే లెనిన్తో సాధించారు. మరి సినిమాకి సంబంధించి ఆ విజయం గురించి, ఆ సినిమా 5 days కలెక్షన్స్ గురించి ఎలా ఉన్నాయో ఒకసారి చెప్తారా సార్? యాక్చువల్గా అక్కినేని అఖిల్ ఆయనను హీరోగా నిలబెట్టే ప్రయత్నాల్లో భాగంగా చాలా సినిమాలు వచ్చాయి. ఇటు నాగార్జున ఇన్వాల్వ్మెంట్, కుటుంబ ఇన్వాల్వ్మెంట్తో మంచి మంచి కథలు కూడా వాళ్ళు తీసుకున్నారు. గీతా ఆర్ట్స్ లాంటి సంస్థ కూడా ఒక ప్రయత్నం కూడా చేసింది. సరదాగా చెప్పుకుంటే అక్కినేని అఖిల్ మొదటి సినిమా సిసింద్రి హిట్టే. హిట్ బళ్ళే అనొద్దు, కానీ జస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ కాబట్టి మనం సరదాగా తీసుకోవాలి. దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. పూర్తి స్థాయి హీరోగా మంచి విజయం రావాలని అందరూ భావించారు. యంగ్ హీరోల్లో అలాంటి పర్సనాలిటీ, అలాంటి లుక్, అలాంటి కలరు అఖిల్ సొంతం. ఒక యంగ్ కాలేజీ యూత్ కోరుకునే హీరో లక్షణాలన్నీ అతనిలో ఉన్నాయి. కానీ మరి సక్సెస్ అనేది అందకుండా పోతూ వచ్చింది. ఒక అఖిల్కే కాదు, చాలామంది వారస నేపథ్యం ఉన్న వాళ్ళు కూడా ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కానీ ఈసారి చావో రేవో అన్నట్టుగా ఒక లెనిన్ అనే సబ్జెక్టు దొరకడం, ఆ డైరెక్టర్ పట్టుకురావడం, అది నాగార్జునకు నచ్చడం, అంతకుముందు నాగవంశికి నచ్చడం, అక్కడ విని నాగార్జున కూడా తను ఒక భాగస్వామిగా కావడం అంటే ఆ సినిమా విజయాల వైపు తొలి అడుగులు వేస్తున్నట్టుగానే భావించాలి. మీరు గమనిస్తే కొన్ని సినిమాలకే అండర్ ప్రొడక్షన్లో సక్సెస్ కళ కనబడుతుంటుంది, ఏదో కారణం చేత. ఆ టైటిల్ కావచ్చు, మేకింగ్ కావచ్చు, ఆ సినిమాకి వస్తున్న ప్రచారం కావచ్చు. అలాంటిది మనకు లెనిన్ విషయంలో మనం చూసాం. ఆ విధంగా ఆ సినిమా సక్సెస్ అవుతుంది అన్న ఉద్దేశంతోనే, సక్సెస్ లక్షణాలు ఉన్నాయి అన్న ఉద్దేశంతోనే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రమోషన్ విషయంలో నాగార్జున చాలా జాగ్రత్త తీసుకున్నారు. నాగార్జున మరీ చెప్పారు. ఇదంతా జనం విన్నారు కావచ్చు, అనుకున్నారు కావచ్చు, ఈ సినిమా బాగుంటుందన్న అభిప్రాయంతో ఆ సినిమాను ఆదరించారు కూడా. దాంతో ఆ రెవెన్యూ వచ్చింది. ఇక వరుసగా తీసుకుంటే ఆ సినిమాకు మొదటి రోజు వచ్చిన టాక్ కంటిన్యూ కావడంతో 1, 2, 3, 4, 5 మొదటి వారం అంతా మంచి రెవెన్యూ వచ్చింది. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం సులువుగా, సునాయాసంగా ఇది 100 కోట్ల క్లబ్ను దాటేస్తుంది. ఇది అక్కినేని అభిమానులందరికీ ఒక శుభసూచకమే. ఇలా అఖిల్ ఇప్పుడు సక్సెస్ అనేది ఇప్పుడు ఈ సినిమాతో రావచ్చు, కానీ ఆయన నటన అనేది మొదటి నుంచి ఒకే తీరు ఉంది. ఆయన శ్రమకు ప్రతి సినిమా విషయంలో ఒకే విధంగా ఉంది. కానీ ఈ సినిమాకి సక్సెస్ వచ్చింది. ఒకసారి కాంబినేషన్ కుదిరినప్పుడు, కథ కుదిరినప్పుడు, నేపథ్యం కుదిరినప్పుడు ఇలాంటి విజయాలు వస్తాయి. లక్కీగా మార్కెట్లో కూడా అంత మంచి సినిమా కోసం యూత్ అంతా ఎదురు చూస్తున్న టైంలో ఈ సినిమా వచ్చేసింది. కాబట్టి ఆ ఆదరణ పొందింది. సినిమా టికెట్ రేట్లు పెంచకపోవడం కూడా ఈ సినిమాకు కలిసి వచ్చిన విషయం. ఓకే సార్, ఇక మీదట ఆయన తదుపరి సినిమాలు కూడా ఈ జోనర్లోనే, ఇటువంటి ఫార్మాట్లోనే తీసుకొచ్చే ప్రయత్నం ఏమైనా చేస్తారు? ఎందుకంటే ఇప్పటివరకు కూడా ఒక అర్బన్ గాయ్గా, మిల్క్ బాయ్గా, లవర్ బాయ్గా, యాక్షన్ హీరో ఇలాగే చూసుకుంటూ వచ్చారు. ఈ సినిమాకి వచ్చేసరికి కంప్లీట్ లుక్స్ మార్చేశారు. రగ్గుడ్ లుక్లో ఒక పల్లెటూరు బ్యాక్డ్రాప్ తీసుకొని సక్సెస్ సాధించారు. సో నెక్స్ట్ సినిమాలకు సంబంధించి కూడా ఆ ధోరణి ఉండే అవకాశం ఉందా? ఎందుకంటే సక్సెస్ ఇచ్చింది కాబట్టి. ఇప్పుడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో పెద్ద అయిన ఎన్టీ రామారావును మాస్ హీరోగా అంటాం. అదే స్థాయి, అదే సీనియారిటీ ఉన్న అక్కినేని నాగేశ్వరరావును క్లాస్ హీరో అంటాం. ఆ తర్వాత జనరేషన్లో అటు బాలకృష్ణ, ఇటు నాగార్జున. బాలకృష్ణ మాస్ హీరోగా ఎస్టాబ్లిష్ అయితే నాగార్జున ఒక రొమాంటిక్ హీరోగా, ఒక లవర్ బాయ్ ఇమేజ్తోనే ఆయన కొనసాగాడు. ఆ తర్వాత వచ్చేకల్లా ఇది. అయితే అక్కినేని కుటుంబం నుంచి మాస్ హీరోలు రావాలన్న కోరిక వాళ్ళ అభిమానుల్లో ఉంది. నాగ చైతన్య కొంతవరకు ప్రయత్నాలు చేసినప్పటికీ పూర్తిగా ఫలించలేదని చెప్పవచ్చు. కానీ ఇప్పుడు అక్కినేని అఖిల్తో అభిమానుల కోరిక నెరవేరుతుంది అని లెనిన్ సక్సెస్తో తెలుస్తుంది. అంటే మాస్ సబ్జెక్టులు చేసిన
జనం ఆదరిస్తారు అనే దానికి లెనిన్ విజయమే నిదర్శనం. కాబట్టి భవిష్యత్తులో నేటి జనరేషన్కు పాత జనరేషన్కు కూడా నచ్చే విధంగా ఇలాంటి మాస్ ఓరియంటెడ్ సినిమాలు మన అఖిల్ చేయగలిగితే తప్పకుండా ప్రేక్షక ఆదరణ పొందొచ్చు. ఇప్పటి వరకు చేసిన ప్రయత్నాలు ఒక తీరు, అతన్ని ఎలా చూడాలనుకుంటున్నారో అనేది జనం కూడా లెనిన్ సినిమా ద్వారా చెప్పారు. కాబట్టి ఆ విధమైన కథల్ని ఎంపిక చేసుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.